శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు, మరి ముందుగా ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు పంచమ స్థానంలో శని వక్రగమనం, 6వ స్థానంలో రాహు గ్రహస్థితి, అష్టమంలో గురువు, భాగ్యంలో కుజ, ఏకాదశంలో రవి బుధులు, వ్యయంలో శుక్ర. ఏదైనా ఒక రాశి యొక్క మాస ఫలితాలు వారఫలాలు పరిశీలించినప్పుడు ఆ రాశ్యాధిపతి యొక్క ఫలాన్ని బట్టి ఆ వారం అంతా ఆధారపడి ఉంటుంది. మరి ప్రస్తుతం తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహం 12వ స్థానంలో సంచరిస్తూ రాహు కేతువు యొక్క యాక్సెస్లో చిక్కుకోవడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడు తన సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఏ రాశి వారికైనా ఏ లగ్నం వారికైనా శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాడు, జీవితాన్ని లగ్జరీగా అనుభవించే ప్రయత్నం జరుగుతుంది, అతనికి కావలసినవన్నీ సమకూరే అవకాశం ఉంటుంది. అయితే ఇది తులారాశి దగ్గర రాబోతులకి ఈ 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం నీచసిద్ధి అవ్వడం వల్ల, కేతుగ్రహంతో కలిసి ఉండడం వల్ల జాతకుడు కొంత సంస్కారహీనులైనటువంటి సరైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, వారిని ఆదరించడం, ఇటువంటివి చేయడం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా పరువు ప్రతిష్ఠకి ఇబ్బంది వస్తుంది, ఆర్థిక పరంగా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి బలహీనతలకి లొంగకుండా చాలా నిర్భయంగా ఉంటేనే మంచిది తప్ప ఎటువంటి బలహీనతకి లోను కావద్దు. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మోసపోవడం వల్ల కానీ, మీ యొక్క అనాలోచిత చర్య వల్ల, తెలివి తక్కువతనం వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పరిచయం లేని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదో విధంగా మిమ్మల్ని ట్రాప్ చేసి, బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించవలసింది. ఇంచుమించుగా ఈ స్థితి మీకు సెప్టెంబర్ నెల 18వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత పెద్దగా ఇటువంటి ట్రాపుల వల్ల, బలహీనతల వల్ల, క్యారెక్టర్ లేని వాళ్ళ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉండదు. కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే మీకు లాభస్థానంలో రవిగ్రహ సంచారం ఉండడం వల్ల ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు అధికారుల యొక్క అండదండలతో కానీ, డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో కానీ ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా మీకు లాభస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి, ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సహకారం, అనుకూలత, ఆకస్మిక లాభాన్ని కూడా సూచిస్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ తులారాశిలో ఎక్కువగా కళారంగంలోనూ, సినిమా, టీవీ, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. రొటీన్గా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ ఉంటారు. అంటే సులభంగా ధనం సంపాదించే వ్యక్తులు, సెలబ్రిటీ రంగంలో ఉన్నవాళ్ళు, గొప్ప కుటుంబంలో జన్మించి బాగా జీవితాన్ని గడుపుతున్న వారికి తులారాశి కారణమవుతుంటుంది. అటువంటి వారికి మరి ఈ సమయంలో కొంతవరకు ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ అధికార పదవి కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైన వరకు ఆ విధంగా ప్రయత్నించండి, ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. 5వ స్థానంలో శనిగ్రహం వక్రగమనంలో ఉండడం వలన మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. మీరు తీసుకునే రెమ్యునేషన్ కన్నా అధికమైనటువంటి రెమ్యునేషన్తో మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఒక మంచి డైరెక్టర్ చేతిలో మీరు పడడం వల్ల మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం నటనా రంగంలో వారికే కాకుండా మీడియా రంగంలో ఉన్న వారికి, అలాగే మ్యూజిక్ సాంగ్స్ పాడే వాళ్ళకు కూడా
గొప్ప అవకాశాలు, గుర్తింపు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈ సమయంలో దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ షూటింగ్ చేసే అవకాశాలు, అక్కడ ఉండే అవకాశం మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కూడా ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఈ తులారాశి వారికి బాగా ఉపయోగపడుతుంది. మీకు పోటీగా ఉన్నవాళ్ళు, ఎప్పటి వరకు మీపై ఆధిపత్యం వహించిన వాళ్ళు వారికన్నా మీరు ఆధిపత్యం వహిస్తారు. ఎంతవరకు మీరు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారి మీ యొక్క అభివృద్ధికి వారు కూడా సహకరించి మీ విజయంతో పాటు వాళ్ళు కూడా సక్సెస్ పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీతో ఎవరు పోటీ పెట్టుకున్నా వాళ్ళకే నష్టం కలుగుతుంది. మీకు ఎవరన్నా మీరు పోటీ పెట్టుకున్న వారికే నష్టం వస్తుంది. కాబట్టి ఈ సమయంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్కువగా మీడియా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగం వారికి కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కొద్ది ప్రయత్నం చేసినా మీకు తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరిగింది. అయితే ఇందాక చెప్పినప్పుడు ఎటువంటి బలహీనతలకి లొక్కకుండా చాలా స్ట్రైట్గా, చాలా గంభీరంగా ఉంటేనే మీరు సక్సెస్ కాగలిగే అవకాశం ఉంది. ఈ గ్రహస్థితి మీకు అంత అనుకూలంగా ఉంది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు మీలో ఉన్నటువంటి పరిశోధన జ్ఞానాన్ని పెంచుతుంది. మీ యొక్క తెలివితేటలు, మీ ఆలోచనలు ఇంకా బాగా డెప్త్గా ఆలోచించి వాటి యొక్క రహస్యాలు తెలుసుకునే విధంగా మీకు అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. సహజ ధనకారకుడైనటువంటి గురువు అష్టమంలో ఉన్నప్పుడు మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనూహ్యంగా మీకు ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో వినే అవకాశాలు కూడా ఈ గురుగ్రహ ప్రభావం వల్ల రావడం జరుగుతుంటుంది. మరి గురువు కూడా 12వ స్థానాన్ని వీక్షించడం, అక్కడ ఉన్నటువంటి కేతుగ్రహం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే ప్రయత్నం చేస్తారు. ఏదన్నా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ కొన్ని రోజులు ఉండి మీరు అక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. బట్ ఏదైనా జీవితం కొత్తగా అనుభవించే వారికి ఈ నెలంతా కూడా చాలా సౌకర్యవంతంగా, అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో అందరికీ ధనాన్ని, వివాహ సౌఖ్యాన్ని, సర్వ సంపదల్ని సమకూర్చే శుక్రగ్రహం గోచారీత్యా సెప్టెంబర్ నెల 19వ తారీఖు వరకు కూడా ఇంచుమించుగా నీచ స్థితిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కేతు గ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటాయి. మనీ చాలా టైట్ ఏర్పడుతుంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, వారికి ఏదో విధంగా మానసిక ఆవేదన కలిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు భర్తలు చేసే కార్యక్రమాలు, పిల్లలు కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమయంలో స్త్రీలు చాలా మనోవేదనకి గురవుతూ ఉంటారు. అంటే శుక్రుడు గోచారీత్యా బలహీనమైనప్పుడు అది స్త్రీల మీద, స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంటుంది. సో దాని కొరకు మనం బయటపడాలి, ఆర్థిక సమస్యలు మనకు లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కులదేవత అంటే వాళ్ళ యొక్క కుల దైవాన్ని, లేదంటే అమ్మవారిని, ఇంకా అందరికీ అనుకూలమైనటువంటి లక్ష్మీ అమ్మవారిని విధి విధానంగా పూజించుకోవడం అనేది మంచిది. అంటే ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా నియమంగా ఉంటూ ఆ రోజు ఏదన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో మనకి కుంకుమార్చన చేయించుకోవడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, వీలైతే ఆ రోజు పులుపుతో సంబంధించినటువంటి వస్తువులు విసర్జించి ఆ రోజు 99% క్యాష్ రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఎవరికైనా సరే బంగారు వస్తువులు ఏరివేయడం అటువంటివి చేయకూడదు. అలాగే డబ్బు ఖర్చు పెట్టకూడదు. అంటే ఇంచుమించుగా ఫోన్పే, గూగుల్ పే లాంటివి కూడా చేయకుండా మీకు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో కానీ మీ పేటిఎంలో కానీ ఎంత ధనం ఉందో ఇంచుమించుగా మళ్ళీ మర్నాడు వరకు అదే ధనం ఉండాలి తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్లకుండా ఉండాలి. అలాగే ఆ రోజు చాలా వరకు ఏదైనా బంగారు వస్తువులు తాకట్టు పెట్టడం కానీ, ఎవరికైనా ఎరువు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొద్దు. అలాగే ఆ రోజు సాధ్యమైనంత వరకు చాలా శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు అందరికీ కలిగి శుక్రగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. సో ఇంకా మనకి ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, మనకి సమయానికి ధనం రావడం లేదు అనుకున్న వాళ్ళు
ఈ చిన్నపాటి రెమెడీ మీకు దీంతో పాటు ఇంచుమించుగా ఈ సెప్టెంబర్లో వచ్చే శుక్రవారాలు అంటే ఒక 6 శుక్రవారాలు నియమంగా పెట్టుకోండి. ఆ రోజు సాయంకాలం వేళ అంటే ఇంచుమించుగా సంధ్యా సమయంలో 6 గంటలు 6:30 సమయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్కి దర్శించి ఆ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు మరి స్వామికి అలంకరణ నిమిత్తం ఇవ్వడం వల్ల మీరు అక్కడ 6 ప్రదక్షిణలు చేయడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. అలాగే హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి సింధూరాన్ని తెచ్చుకొని మీరు ప్రతిరోజు దాన్ని బొట్టుగా తిలకంగా ధరించడం వల్ల కూడా మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. సో అలాగే వీలైన వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని దాంతోపాటు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయవలసి ఉంటుంది. అలాగే మరి శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ధనానికి ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి గణపతికి సంబంధించినటువంటి గణపతి అష్టోత్తరం కానీ గణపతిని గరికతో అర్చన చేయడం కానీ చేయవలసి ఉంటుంది. సాధారణంగా చాలామంది కేవలం లక్ష్మీ అమ్మవారిని మాత్రమే ప్రార్థించి పూజించి మరి విష్ణుమూర్తిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందితేనే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది తప్ప కేవలం కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్తం చదివినంత మాత్రాన్ని సరిపోదు. దానికి కలిపి ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేస్తేనే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం 100% లభిస్తుంది. ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉంటారో, ఎవరి గృహం అయితే చాలా లక్ష్మీకళతో చాలా శుభ్రంగా ఉట్టిపడుతుంటుందో వాళ్ళకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే వస్త్రధారణలో కూడా 99% అవకాశం ఉన్నవాళ్ళు ఒకరోజు ధరించినటువంటి వస్త్రాన్ని మళ్ళా తిరిగి మర్నాడు ధరించకుండా ఉంటేనే మంచిది. దాన్ని ఏదో తడిపి కానీ మళ్ళీ కొత్తగా కానీ ఇస్త్రీ చేసి కానీ వేసుకుంటే మంచిది తప్ప ఒకరోజు విడిచిపెట్టినటువంటి వస్త్రాలు ఖచ్చితంగా 2వ రోజు కానీ 3వ రోజు కానీ అలాగే వాడకుండా ఉంటేనే మంచిది. కొంత ఇబ్బందికరమైన ఈ నియమాన్ని మీరు కరెక్ట్గా రెగ్యులర్గా పాటిస్తే ఆటోమేటిక్గా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క ఆర్థిక సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ కష్టమైనా ఆచరించి చూడండి, విజయం మీకే లభిస్తుంది. స్వస్తి.